హాయ్ అండి. బేకరీలో కొనే పని లేకుండా మన ఇంట్లో ఉండే జొన్న పేలాలు, అటుకులతో కరకరలాడే మిక్చర్ ఎలా చేయాలో ఈ రోజు చూసేద్దాం రండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏమైనా కావాలని అడిగితే ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. గిన్నె మొత్తం ఇట్టే ఖాళీ చేసేస్తారు. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా మనం ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్ళన్నీ వంపేసి ప్యాన్ గాలికి గాని ఎండలో గాని ఆరబెట్టుకోవాలి. పప్పులో అస్సలు తడి ఉండకూడదండి. తడి ఉంటే నూనెలో వేసేటప్పుడు మీద పడుతుంది. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుందాం. నూనె బాగా కాగాక మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు జొన్న పేలాలు కొంచెం కొంచెంగా నూనెలో వేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగటానికి పెద్దగా టైం పట్టదండి. ఇలా 2-3 బ్యాచెస్గా వేయించుకుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, నూనెలో వేయగానే ఎలా పువ్వులా విచ్చుకున్నాయో. బయట దొరికే జంక్ ఫుడ్ కంటే మన పిల్లలకి ఇలా జొన్న పేలాలతో ఇంట్లోనే చేసి పెడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. ఆ తర్వాత అదే నూనెలో ఒక కప్పు అటుకులు కూడా వేసి వేయించుకుందాం. అటుకులు నూనెలో వేయగానే చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ తీసేయాలి. వీటిని కూడా ఒక 2-3 బ్యాచెస్గా వేయించుకుని ముందుగా తీసి పెట్టుకున్న జొన్న పేలాల గిన్నెలో వేసేసుకోవాలి. అటుకులు మన మిర్చికి భలే కరకరలాడే టేస్ట్ ఇస్తాయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాం కదా, ఆ పచ్చిశనగపప్పుని నూనెలో వేసి వేయించుకోవాలి. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుందండి. కొంచెం ఓపికగా పప్పు ద్వారగా క్రిస్పీగా మారేంత వరకు వేయించుకుని గిన్నెలోకి తీసేసుకోవాలి. శనగపప్పు వేయించేటప్పుడు మంట మీడియం లేదా సిమ్లోనే ఉండాలి. అప్పుడే లోపలి వరకు వేగి పప్పు కరకరలాడుతూ, పెద్ద మంట మీద పెడితే పైన మాడిపోయి లోపల గట్టిగా ఉండిపోతుంది. ఇప్పుడు అదే నూనెలో ఒక కప్పు వేరుశనగులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మిర్చిర్ అనగానే పల్లీలు ఉంటేనే ఆ మజా వస్తుంది కదా. ఇవి వేగాక ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాబచ్చాగా దంచి నూనెలో వేయండి. అబ్బా, ఆ వేగుతున్నప్పుడు వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చివరిగా గుప్పెడు కరివేపాకు కూడా వేసి కరకరలాడేలా వేయించి వీటిని తీసి మనం ఈ గిన్నెలో వేసేసుకోవాలి. ఈ పెద్ద గిన్నెలో మనం వేయించుకున్న జొన్న పేలాలు, అటుకులు, శనగపప్పు, పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకుని ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంటే సుమారు 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం మిర్చికి అంతా బాగా పట్టేలా చేత్తో గట్టిగా నొక్కకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన జొన్న పేలాల మిక్చర్ రెడీ అయిపోయింది. సాయంత్రం పూట టీ టైంలో కానీ పిల్లలకి బాక్స్లో కానీ ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.